మన డ్రీమ్ రూమ్లో డే 13 మార్నింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా ఇంకా అలానే పడుకునేసా. ఈరోజు మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకొని ఇంకా టైం చూస్తే 2:30 అవుతుంది. ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల హాఫ్ డే అయిపోయింది అప్పుడే. పోనీలే, ఇంకా ఈ వీక్ నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు. నెక్స్ట్ వీక్ ఇంకా మళ్ళీ ఆఫీస్ ఉండేది. ఇంకా బయటకు వెళ్ళి అలా వ్యూ చూసుకుంటూ వాటర్ తాగేసా. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ మధ్యన హెయిర్ బాగా ఫిజీ అయిపోతుంది. ఇంకా మన సౌండ్ బార్లో మంచిగా సాంగ్స్ పెట్టుకొని బ్రష్ చేసేసా. ముందు వీడియోలో చాలా మంది పొటాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని కామెంట్ చేశారు. నాకు తెలియక పెట్టేసా, బిగినర్ మిస్టేక్ అనుకోండి. ఫ్రిడ్జ్ కోసం మొన్న కొన్న సిలికాన్ ఐస్ క్యూబ్స్లో ఈ ఐస్ క్యూబ్స్ తీసుకొని ఫేస్కి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి. దీనివల్ల మన ఫేస్లో ఆ పఫీనెస్ పోయి ఫ్రెష్ లుక్ అండ్ గ్లో వస్తుంది. ఇంట్లో ఉండేటప్పుడు డైలీ అప్లై చేసుకునేవాడిని. ఈ రోజు నుంచి రూమ్లో కంటిన్యూ చేద్దాం. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మిర్రర్లో అండ్ నార్మల్గా చూస్తే తెలియడం లేదు కానీ చాలా ఫ్యాట్ వచ్చింది, బెల్లీ ఫ్యాట్ కూడా ఫామ్ అయింది. ఈ వీడియో చూస్తుంటే అర్థమైంది. నెక్స్ట్ నుంచి తిన్నాక అలా కూర్చోకుండా ఒక 15 మినిట్స్ అయితే వాక్ చేయాలి. నెక్స్ట్ మంత్ నుంచి జిమ్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కదా, చూద్దాం. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. నేను 2 years నుంచి యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవి డీకన్స్ట్రక్టెడ్ సిరమ్, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నా. నా స్కిన్కి అయితే బాగా సెట్ అయింది, అందుకే కంటిన్యూ చేస్తున్నా. ఇంకా అప్లై చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే ఉన్నా. నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గిన్నెలు అలానే వదిలేసా వాష్ చేయకుండా. ఇంకా వాష్ చేసి ఇప్పుడు ఫుడ్ చేసుకొని తినే అంత టైము లేదు అండ్ ఓపిక కూడా నాకు లేదు. సో ఈరోజు బయట నుంచి తీసుకొద్దాం. ఇంకా రెడీ అయ్యి బైక్ కీస్ తీసుకొని స్టార్ట్ అయ్యా. నిన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ కోకోనట్స్ తీసుకొని డిక్కీలోనే మర్చిపోయా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఎలాగైనా రూమ్కి తీసుకెళ్ళాలి. ఇంకా మన స్కూటీ మీద దగ్గరలో ఏమున్నాయని చూస్తుంటే మన రూమ్కి దగ్గరలో ఈ జిమ్ కనిపించింది, జిమ్ ఫిట్నెస్ అని. ఒకరోజు చూసుకొని జిమ్ ఎలా ఉంది, ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయని చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం జిమ్కి వెళ్తాం కాబట్టి. ఆ పక్కనే నాకు ఈ రెస్టో కేఫే కనిపించింది, ఇక్కడ ట్రై చేద్దాం ఈ రోజు ఫుడ్. నేను మెన్యూ చూస్తే నాకు బిర్యానీస్ తప్ప ఇంకేం కనిపించవు. మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేను కూడా బిర్యానీ తిని చాలా డేస్ అవుతుంది. ఇంకా పార్సల్ తీసుకొని మన రూమ్కి వస్తుంటే ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి. నెక్స్ట్ 2 months మనకి బెంగళూరు మొత్తం ఇవే కనిపిస్తాయి. ఇంక రూమ్కి వచ్చి మంచిగా నా ఆర్వో చేయాలని మానిటర్కి కనెక్ట్ చేసి యూట్యూబ్లో ప్రసాద్ అనే వీడియోస్ చూస్తున్నా. 10 years యూట్యూబ్లో ఉండడం అంటే చాలా గ్రేట్. అది చాలా ఈజీగా వచ్చింది కాదు. 10 years హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అలాంటిది. ఇంకా తీసుకున్న పార్సల్ ఓపెన్ చేసి బిర్యానీ ప్లేట్లో వేసుకున్నా. ఇంకా వీడియో చూస్తూ తినేసా. ఇంకా మనకి లాగిన్ టైం అవుతుంది, లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.